ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. అగ్నిస్నానం అంటే భస్మ విభూతి తీసుకుని చల్లుకుంటాడు అంతే, స్నానం చేసేసినట్టే. అంటే స్నానం మానేసి విభూతి చల్లుకోకూడదు, స్నానం చేయడానికి సమయం లేకపోతే విభూతి చల్లుకోమన్న ఉద్దేశం. అది శాస్త్రం యొక్క హృదయం. అప్పుడు అగ్ని స్నానం పునీతుడిని చేసిందా లేదా, పవిత్రం చేసిందా లేదా? అగ్ని పవిత్రం చేస్తుంది, బ్రతికుండగా స్నాన రూపంలో పవిత్రం చేస్తుంది. రెండు, అగ్ని స్పర్శ వలన శుభం ఉంటుంది, మంగళత్వం ఉంటుంది. అగ్ని స్పర్శ లేదనుకోండి మంగళత్వం ఉండదు. ఇంకా బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, హేమంత ఋతువులో కూడా లోపల వేడిని అలాగే ఉంచుతాడు అగ్ని అయి. అది సూర్యుడు చేస్తున్న ఉపకారం. ఆ వేడి అలా ఉండకుండా తగ్గిపోయిందనుకోండి జీవులు పడిపోతాయి. ఎంత చమత్కారంగా వేడి ఉంచుతున్నాడు ఆయన, ఉంచి రక్షిస్తున్నాడా లేదా, కాపాడుతున్నాడా లేదా? అలా ఉంచుతున్నవాడు ఎవరో తెలుసా? రామా, వీడే. అలా కనపడుతున్నాడా? వాడే ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు. అసలు ఇంకొక పెద్ద తమాషా ఏమిటో తెలుసా రామా? ఆయన ఆ వేడి రూపంలో ఉండి ఒక్క డిగ్రీ పెరగకుండా ఒక్క డిగ్రీ తగ్గకుండా నియంత్రణ చేస్తూ ఉంటాడు లోపల. అలా ఉండేవాడు కూడా ఆయనే. చల్లగా ఉన్నా వేడి నుంచుతాడు, వేడిగా ఉన్నా వేడి పెరగకుండా చూస్తాడు. ఎవడు లోపల నియంత్రణ చేస్తున్నవాడు? వాడే. ఏష వాడే చేస్తున్నాడు రామ. ఇప్పుడు ఈ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, ఇవన్నీ ఎవరైనా కనపడి చేస్తున్నారా? కనపడి చేయట్లేదు. ఇంత ఉపకారం చేసిన వాడిని చూడాలని అనిపించాలా వద్దా? మానవ ధర్మం కదూ. కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఇన్నాళ్ళు వాడు చేసిన ఉపకారం తెలిసి ఉండకపోవచ్చు, ఇవాళ తెలిసింది. ఏష. రేపు వాడిని చూడాలని ఉత్సాహం పుట్టాలా? వాడిని చూడగానే అబ్బా అను నమస్కారం చేయాలా? రెండూ చేయకపోతే దోషం ఆయనకా నాకు కదూ? ఇది చెప్పారా? చెప్పక్కర్లేదు, లోకానికి చెప్తున్నారు, రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? రాముడికి కావలసిన పని కూడా ఆయన వలనే జరగాలి. అందరు దేవతల అనుగ్రహము నీకు కలగడమే రావణ సంహారమునకు కారణము. నీకు కలిగింది అనుగ్రహం, అటు కలగలేదు కాబట్టి పడిపోతాడు. కాబట్టి రామ, ఎక్కడో వెళ్ళి నమస్కారం చెయ్యాలనుకోకు. ఏష వీడికి చెయ్యి, అందరికీ చేసేసినట్టే. ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు, ఇక్కడ నిలబడి చేసే చాలు. అక్కడికి వెళ్ళాలంటే తలస్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే ఒంటి మీద స్నానం చేసి వెళ్ళాలి, ఓ పంచ కట్టుకుని వెళ్ళాలి, ఓ పువ్వో పండో పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ అవేం లేవు. ఇలా చాలు. మీ ఇంటి మేడ మీదే నించో, మీ ఇంటి గుమ్మంలో నించో, అలా ఎదురుగుంటే ఇలాను. ఆయన పొంగిపోతాడంతే. నువ్వు చేతిలో పువ్వు పట్టుకున్నావా, పండట్టుకున్నావా, కాయట్టుకున్నావా, పొద్దున్నే లేచావా, స్నానం చేసావా, తలస్నానం చేసావా, గోచి పోసావా, పంచకట్టుకున్నావా, పట్టు పంచ, పెద్దంచు పంచ, చిన్నంచు పంచ, ఇవన్నీ ఆయన అడగడం. ఏష వాడు వీడు. వాడే మీ ఇంటికి వచ్చాడు. ఒక్కసారి చూడు. ఇది అక్కడి నుంచి ఉపదేశం ఎప్పటికీ అలాగే ఉంది రామాయణ అంతర్గతంగా. అందుకే జాతి ఋషులకు రుణపడింది. అగస్త్యుడికి, వాల్మీకి మనం రుణపడిపోయాం. ఆ రుణం తీరేది ఎలా అంటే వాళ్ళని పొగిడితే కాదు, వాళ్ళు ఇచ్చిన స్తోత్రాలు చదువుకుంటే. ఆ స్తోత్రం చదివితే వాల్మీకి రుణం తీరుతుంది, అగస్త్యుడి రుణం తీరుతుంది. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరూ దేవతలు రామా ఈయన ఎందే పర్యవసించారు, అందరూ ఆయన ఎందే ఉన్నారు. ఇలా నేను ఒక్కొక్క దేవతా స్వరూపం ఆయన ఎందు ఎలా ఉంటుంది చెప్తే ఈ నామం దగ్గరే ఆగాలా వద్దా? ఆ తర్వాత వివరణాత్మకంగా మళ్ళీ అగస్త్య మహర్షి చెప్తారు రాముడికి. చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తారు. అది ఎలా వస్తుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని వివరించి చెప్తాను. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః. ఏషా ఈ సూర్యుడు తేజస్వి. తేజస్వి అంటే కాంతి కలిగిన వాడు, మళ్ళీ గొప్ప తేజస్సు ఉన్నవాడు. మళ్ళీ కాంతేనా? కాదు, తేజస్వి అనడంలో గొప్ప తేజస్సున్నవాడు అన్న మాటకి ఒక విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు. సర్వదేవాత్మకో హ్యేష. ఏషా ఈ సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తేజస్వి అంటాడు. ఆ సూర్యుని యొక్క వైభవాన్ని చెప్తూ ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. తేజస్సు అన్న మాటకు అర్థం విశేషమైనటువంటి కాంతి కలిగిన వాడు, ప్రభావమును కలిగిన వాడు అని ఒక అర్థం. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలముగా లోకములనన్నిటినీ కూడా ఆచ్ఛాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి ఒక్కటే కాదు, అందులో
ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగిన వాడు, ఎదిరించగలిగిన వాడు, నిలిచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు. ఆయన యొక్క తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ, ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన వాడు కానీ వేరొకడు ఉండడు. అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు. ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి. ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అది కాంతి చిమ్ముతుంది. ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఎరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఎరుకలోనికి వస్తుంది. ఇది ఈ వస్తువు అని తెలుస్తుంది. కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి వేరొక దీపం అవసరం అవుతుందా? అవసరం అవదు. దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి. కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోవడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా? కనుక్కోరు. దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది. ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే. దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు. కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మనకి చేస్తున్నమాట. ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంటుంది. సిద్ధాంతరీత్యా, స్వభావరీత్యా, స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. నేను చీకట్లో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి, ఆ గది ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది. లేదా ఒక చోట దీపం వెలిగించామనుకోండి, అక్కడ వెలుతురుగా ఉంటుంది, మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది. అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు, లేదా ఆ చీకటి ఈ వెలుగు చేత పూర్తిగా తోయబడలేదు, అది తొలగలేదు. కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది. కానీ సూర్యబింబం ఉదయించిందనుకోండి, ఇంకసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా? సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు, అసలు సూర్యుడు ఉన్నాడు, చీకటి లేదు. సూర్యుడున్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేనే లేదు. సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి. ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు. చీకటి ఉన్నది, ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేనే లేదు. కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది, దీపానికి చీకటి తెలుస్తుంది. ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది, తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.